మహేష్ బాబు గారు తన మరదలు శిల్పా శిరోద్కర్ని మోసం చేశాడట. ఈ విషయాన్ని స్వయంగా శిల్పా గారే ఒక వేదిక పైన చెప్పడం జరిగింది. మనందరికీ తెలుసు, శిల్పా శిరోద్కర్ బాలీవుడ్లో మంచి నటి, తనకు అక్కడ మంచి పేరుంది. సో మరి ఇక్కడ మహేష్ బాబు గారు తనని ఏ విధంగా మోసం చేశాడు, ఈ విధంగా మనం ఎప్పుడు కూడా వినలేదే. సో ఇప్పుడు తను ఆ విధంగా స్టేజ్ పైన ఎందుకు చెప్తుంది అంటూ చాలా మంది కూడా దీని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మరి మహేష్ బాబు గారు ఆయన గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు చేసినటువంటి సినిమాలు ఆయన పాన్ ఇండియా రేంజ్లో ఏ సినిమా చేయకపోయినప్పటికీ కూడా పాన్ వరల్డ్ రేంజ్లో మహేష్ బాబు గారికి మాత్రం మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సో ఇప్పుడు రాజమౌళి గారి కాంబినేషన్లో వారణాసి సినిమాని చేస్తున్నారు మన మహేష్ బాబు గారు. ఈ సినిమా ఏకంగా మన దేశవ్యాప్తంగానే కాదు, దాదాపుగా 120 దేశాలు సినిమా రిలీజ్ కాబోతుంది. సో ఒకేసారి పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ రేంజ్లో మన మహేష్ బాబు గారి పేరు అనేది మారుమోగిపోతూ ఉంటుంది. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించినటువంటి కొన్ని అప్డేట్స్ మనం చూసాము. ఆ అప్డేట్స్ పరంగా చూస్తూ ఉంటే అసలు ఈ సినిమా ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది మనం ఊహల్లో కూడా ఊహించుకోలేమన్నమాట. అయితే ఇప్పుడు అసలు విషయానికి వస్తే మహేష్ బాబు గారు తన మరదల్ని నిజంగానే మోసం చేశాడా, మోసం చేస్తే ఏ విషయంలో మోసం చేశాడు అనే విషయానికి వస్తే, అయితే ఇండియాస్ బెస్ట్ డాన్సర్ సీజన్ 5 అని చెప్పేసి ఆ ఒక రియాలిటీ షోలో శిల్పా శిరోద్కర్ గారు పార్టిసిపేట్ చేశారనమాట. సో మరి ఆ స్టేజ్ పైన మాట్లాడుతున్నప్పుడు అందరికీ తెలిసిందే కదా, మహేష్ బాబు గారి గురించి ఖచ్చితంగా అడుగుతారు, వాళ్ళ సిస్టర్ని పెళ్లి చేసుకున్నారు కాబట్టి. సో అక్కడ ఆ విషయం వచ్చినప్పుడు ఒక ఏదైనా సీక్రెట్ విషయాన్ని షేర్ చేసుకోండి, లేకపోతే ఫన్నీ విషయాన్ని షేర్ చేసుకోండి అని చెప్పేసి అడిగినప్పుడు అక్కడ శిల్పా శిరోద్కర్ గారు మహేష్ బాబు గారి గురించి చెప్పారనమాట. మా బావగారు మమ్మల్ని మోసం చేశారు అని చెప్పేసి, నన్ను నా సిస్టర్ని ఇద్దరిని కూడా మోసం చేశాడు అని చెప్పేసి. అయితే నమ్రత శిరోద్కర్ గారికి అదేవిధంగా మహేష్ బాబు గారికి ఇద్దరికి కూడా పెళ్ళైనటువంటి ఆ కొత్తలో అనమాట, పెళ్ళైన కొత్తలో అయితే మహేష్ బాబు గారికి మరాఠీ లాంగ్వేజ్ అనేది రాదు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా అనుకున్నారనమాట. వాళ్ళకి తెలియదు ఈయనకు మరాఠీ భాష వస్తుంది అని చెప్పేసి. అయితే ఇక్కడ నమ్రత గారు అదేవిధంగా శిల్ప గారు ఇద్దరు కూడా మహేష్ బాబు గారి ముందే మరాఠీ భాషలో ఇంకా వాళ్ళ కొన్ని సీక్రెట్స్ మాట్లాడుకోవడం కానీ, ఈయనకు తెలియదు కదా, అంటే ఈయనకు ఆ లాంగ్వేజ్ వచ్చు అని చెప్పేసి వీళ్ళకి తెలియదు కాబట్టి ఈయన కూడా తెలియనట్టుగానే యాక్టింగ్ చేశాడు కాబట్టి వాళ్ళకి ఇష్టమైనటువంటి విషయాలు కావచ్చు, లేకపోతే కొన్ని సీక్రెట్స్ కావచ్చు మాట్లాడుకున్నారంట. అయితే కొద్ది రోజుల తర్వాత మళ్ళీ నమ్రత గారు శిల్ప గారు ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు మహేష్ బాబు గారు సడన్గా వచ్చి అచ్చా అవునా అని చెప్పేసి మరాఠీ లాంగ్వేజ్లోనే అన్నారట. సో అప్పుడు వాళ్ళిద్దరు కూడా షాక్ అయిపోయారు. అదేంటి నీకు మరాఠీ లాంగ్వేజ్ రాదు కదా అని చెప్పేసి అడిగినప్పుడు, రాదని ఎవరు చెప్పారు, నాకు వచ్చు అని చెప్పేసి అది కూడా మరాఠీ లాంగ్వేజ్లో చెప్పాడంట. అప్పుడు ఇద్దరు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఫుల్గా షాక్ అయిపోయారు. అదేంటి మనం పెళ్ళైన కొత్తలో మరి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా, అయితే ఇన్ని రోజుల పాటు నీకు లాంగ్వేజ్ వచ్చినప్పటికీ కూడా అర్థమయ్యి కూడా అర్థం కానట్టు మా ముందు యాక్టింగ్ చేసావా, మమ్మల్ని మోసం చేసావు అని చెప్పేసి ఇద్దరు కూడా అప్పుడు రియలైజ్ అయ్యారట. ఓ అంటే మంచిదైంది, ఇంకా మేము కొన్ని ఇబ్బందికర విషయాలు మాత్రం మాట్లాడుకోలేదు, కొన్ని మా ఇద్దరు కూడా కంపారిజన్ చేసుకుంటూ కొన్ని విషయాలే మాట్లాడుకున్నాం కానీ ఇంకా కొన్ని సీక్రెట్స్ మాత్రం చెప్పలేదు, సేఫ్ అయిపోయామని చెప్పేసి అప్పుడు అనుకున్నారంట. సో ఈ యొక్క ఫన్నీ మూమెంట్ని, ఈ విషయాన్ని ఆ స్టేజ్ పైన శిల్ప గారు షేర్ చేసుకున్నారనమాట. ఆ విధంగా మా బావగారికి మాకు ఇద్దరు అక్క చెల్లెలకి కూడా కొన్ని ఆ విధంగా ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి, ఆ విధంగా మమ్మల్ని మోసం చేశాడు అని చెప్పేసి అక్కడ షేర్ చేసుకున్నారు. సో ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి వీడియో చాలా వైరల్ అవుతుంది. మరి మహేష్ బాబు గారి వారణాసి సినిమా కోసం కూడా ప్రపంచవ్యాప్తంగా చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు.